దక్షిణాభిముఖంగా కూర్చుంటాడు కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అని ఒక పేరు. దక్షిణాభిముఖంగా ఆయన ఎందుకు కూర్చుంటాడు అన్నది నేను మీతో చెప్పి ఉన్నాను. ఆయన మృత్యుంజయుడు. లోకాలన్నీ కూడా మృత్యువు చేతికి వశమైపోతాయి, కానీ ఆయన ఒక్కడే మృత్యువునకు వశమయ్యేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. మృత్యువునకు వశము కానివాడెవరో ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు కనుకనే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. ఆయనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ సృజిస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు. ఆ పరబ్రహ్మస్వరూపంగా ఆయనే ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు, ఆయనే నిలబెడతాడు, ఆయనే లయం చేస్తాడు. అందుకే